రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో డెంగీ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు. ఓవైపు రాష్ట్రంలో డెంగీ మరణాలే లేవని ప్రభుత్వం చెప్తోందని, మరోవైపు పత్రికల్లో డెంగీతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయని అన్నారు. 2 రోజుల క్రితమే డెంగీ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయన్నారు. ఈ రోజు మరో 3 చనిపోయినట్టుగా వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నామని, మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాచుతున్నట్లు అని ప్రశ్నించారు కేటీఆర్. ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవని, ఒకే బెడ్ పై 3 నుంచి 4గురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందన్నారు కేటీఆర్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, విష జ్వరాలకు సంబంధించి డెంగీ, టైఫాయిడ్ వ్యాధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లెక్కలు చూపిస్తుంది? రియాలిటీ ఎట్లా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా విష జ్వరాలు ప్రభుత్వం ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో మాత్రం డెంగీ అవుట్ బ్రేక్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలను తక్కువ చేసి చూపించినా కూడా ఈ రోజు వారు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం కూడా చూస్తే మాత్రం హైదరాబాద్ లో మాత్రం డెంగీ అవుట్ బ్రేక్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి ఏదైతే విష జ్వరాలకు సంబంధించినటువంటి పలు వివరాలు చూడొచ్చు. ప్రధానంగా డెంగీ కేసులు చూస్తే మాత్రం అత్యధికంగా రాష్ట్రంలో ఏదైతే నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా చికెన్ గున్యా కేసులు కూడా అత్యధికంగానే నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా చూస్తే మాత్రం జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,372 డెంగ్యూ కేసులు నమోదైనట్టు కూడా చెప్పడం జరిగింది. హై రిస్క్ డెంగ్యూ కేసులు చూస్తే మాత్రం ప్రధానంగా హైదరాబాద్ నగరంలో 1,852 కేసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా సూర్యాపేటలో 471, మేడ్చల్లో 426, ఖమ్మం 375, ఏదైతే నల్గొండలో 315 కేసులు నమోదైనట్టు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా నిజామాబాద్ లో 286, రంగారెడ్డిలో ఏదైతే 232, జగిత్యాలలో 185, సంగారెడ్డిలో 160, వరంగల్లో 110 కేసులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అటు చికెన్ గున్యా కేసులు సంబంధించి చూస్తే మాత్రం 152 నమోదైనట్టు, దాంతో పాటుగా మలేరియా కేసులు దాదాపుగా 191 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒక్కసారి మనం చూస్తే మాత్రం ఇవన్నీ కూడా దోమకాటుతో వచ్చేటువంటి రోగాలుగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా పారిశుధ్య లోపం అనేది మనకు రాష్ట్రంలో ఎలా ఉంది అనేది ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారంగానే మనం చెప్పుకోవచ్చు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రోగాలకు సంబంధించి లెక్కలు తక్కువ చేసే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో చూస్తే మాత్రం గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నీలుఫర్ కావచ్చు, దాంతో పాటుగా ఫీవర్ హాస్పిటల్, ఇతర డిస్టిక్ ఆసుపత్రి కావచ్చు, ఏరియా ఆసుపత్రుల్లో కూడా వేలాది సంఖ్యలో రోగులు ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందా అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే కేవలం 23వ తేదీకి చూస్తే మాత్రం 3 రోజుల క్రితం ఏదైతే ప్రజారోగ్య సంచాలకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో దాదాపుగా 4,772 కేసులు ఏమో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ప్రకటన చేశారు. దాంతో పాటుగా వెంటనే 3 రోజులకు ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ లో 5,372 కేసులు నమోదైంది. అంటే కేవలం 3 రోజుల్లోనే 742 కేసులు నమోదైనా కూడా, అంటే వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కూడా చూసుకుంటే మాత్రం డెంగ్యూ కేసులు అనేవి రాష్ట్రంలో ఎంత పెరుగుదల ఉందనేది కూడా మనకు కనిపిస్తా ఉంది. రియాలిటీ చూస్తే మాత్రం ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలకు రియాలిటీకి ఎక్కువ పొందడం లేదనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లెక్కలకు రానటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్మిట్ అయినటువంటి వేలాది సంఖ్యలో ప్రజలు కూడా ఉన్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా బెడ్లు దొరకనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా దగ్గు, జలుబుతోటి కూడా చాలా మంది కూడా ఏదైతే ఫ్లూ వ్యాధులతో కూడా చాలా మంది ఆసుపత్రులకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. సో ఏదైతే ప్రధాన ఆసుపత్రులు నగరంలో కావచ్చు, డిస్టిక్ ఆసుపత్రులకు సంబంధించి కూడా మందుల కొరత అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో డాక్టర్ల కొరత కూడా మనకు చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది.
ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి డెంగ్యూకు సంబంధించినటువంటి రోగులకు ట్రీట్మెంట్ అందించడం కావచ్చు, ప్రజలకు ప్రజారోగ్యాన్ని చేరువ చేయాల్సిన అవసరం ఉంది, మందుల కొరత ఉంది. మరో పక్క అటు రోగాలతో ప్రజలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఆ లెక్కలు కూడా దాస్తుందనే అంశానికి సంబంధించి కూడా వారు ఈ రోజు ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం విష జ్వరాల సంఖ్య అనేది రోజు రోజుకి ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించినటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటుగా మందులు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా బెడ్ సంఖ్య కూడా ఏదైతే సరిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తోంది. ఒకవేళ బెడ్స్ దొరికినా కూడా ట్రీట్మెంట్ అందుతుందా లేదా అనేది కూడా అటు రోగులు కావచ్చు, ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్ వంశీ.